లో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కార్యాలను చూస్తున్న అనేక మంది ప్రజలు ఈయన దేవుడు, దేవుని కుమారుడు, పరలోకం నుండి వచ్చినవాడు అని అనేక మంది ప్రజలు నమ్మి ఆయన వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వచ్చినటువంటి దినాల్లో ఆయన చేస్తున్నటువంటి కార్యాలు చూసి అనేక మంది దేవునిగాను దేవుని కుమారుడుగాను దేవునిగాను దేవుని కుమారుడుగాను ఆయనను అంగీకరించి మొక్కిన వాళ్ళు ఉన్నారు, వెంబడిస్తున్న వారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యూద మతములో ఉన్న ఆచార సంబంధమైనటువంటి మత మౌఢ్యంతో మగ్గిపోతున్న శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వీరికి అది నచ్చలేదు. దేవుడు ఒక్కడే కదా, ఆ దేవుడు పరలోకమందున్నాడు కదా, ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు కదా, ఈయన ఎవరు మధ్యలో వచ్చి దేవుని కుమారుడు దేవుడిగా పిలువబడుతున్నాడు, నేను తండ్రి సమానని చెబుతున్నాడు, నేను పరలోకం నుండి వచ్చానని చెప్తున్నాడు, ఆయన కాదు అని చెప్పేసి వీళ్ళకి ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరో గుర్తుపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు ఏం చేశారంటే ఆయన ఎవరైనా దేవుని కుమారుడు దేవుడు అంటే మాత్రం వెలివేస్తాం, వారిని మాత్రం మేము శిక్షిస్తాం అనేటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేశారంటే తయారు చేసుకున్నారు. అర్థమవుతున్న ప్రియులారా, పుట్టుకతోనే గుడ్డ అయినా కళ్ళు తెరిస్తే కళ్ళు తెరిచినందుకు ఆనందపడలేదంట ఆ రోజు ప్రజలు. స్వస్థపరిచింది ఎప్పుడట? విశ్రాంతి దినము రోజున స్వస్థపరిచినందుకట వీళ్ళ కోపం వచ్చేసిందంట. అంటే విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతి దినములు ఈయన స్వస్థత ఎందుకు చేయాలని కోపగించుకున్నారు తప్ప, అరే పుట్టుకతోనే కళ్ళు లేని ఈయన ఎలా చూడగలుగుతున్నాడు? ఇంత అద్భుతం జరిగిందంటే చేయగలిగిన వాడు సృష్టికర్త తప్ప ఇంకెవరు చేయలేరు కదా. అంటే వచ్చిన వారు ఎవరై ఉండాలి? సృష్టికర్త అయినా దైవ కుమారుడు అయి ఉండాలి, మా కొరకు ఈ లోకానికి పంపిస్తానన్న ఆ మెస్సేయ ఈయన ఉండాలి అనే ఆలోచన వారికి రాలేదు. కానీ ఏమొచ్చింది? ఇదిగో ఆయన ఎవరైనా దేవుడని దేవుని కుమారుడు అంటే మాత్రం మేము ఒప్పుకోం, అలాంటి వాళ్ళు మేము ఏం చేస్తాం, వెలేహేస్తామని చెప్పి ఆ రోజు ఆ గుడ్డివాని యొక్క ఆ యొక్క ఫ్యామిలీని వెలివేసినట్లుగా మనకి ఇదే గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. అవునా కదా? అలాంటి పరిస్థితుల మధ్య అలాంటి యూదుల అధికారులు ఆ సన్హెడ్రిన్ సభలో మరి 70 మంది ఉన్నారు, ఆ 70 మందిలో ఈయన ఒకడు. అలాంటి పరిస్థితుల మధ్య ఈయన వచ్చాడు ఇక్కడికి. యేసు ప్రభు వారిని గురించి వింటున్నాడు, చూస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు. ఈయనకి సత్యాన్వేషి అన్నమాట, ఇతను సత్యాన్వేషి. అందువలన ఇతను పగలు రాకపోకుండా రాత్రి వేళ వచ్చి అసలు విషయం ఏంటో కనుక్కుందామని వచ్చాడనేటువంటి మరి అభిప్రాయాలు స్కాలర్స్ వెల్లపరచడం జరిగింది. 2 అభిప్రాయాలు చెప్పాను. ఒకటి, ఆయన పగలంతా ఖాళీ లేక పండితులు కదా మరి రాత్రి వచ్చి ఉంటాడని ఒక అభిప్రాయం. రెండోది, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి యేసు ప్రభు వారిని ఎవరైనా మీట్ అయితే గనక, పైగా ఈయన ఏ స్థాయిలో ఉన్నాడు? సన్హెడ్రిన్ సభలో మంచి పండితుడిగా అధికారిగా ఉన్నాడు. అలాంటి ఆయన వెళ్తున్నాడంటే ఇదేంటి మనలో ఉన్నవాడు అక్కడికి వెళ్తున్నాడంటే మరి వేరేగా ఉంటుంది కదా. అందువలన కూడా ఒకవేళ ఈయన రాత్రి వేళ వెళ్ళి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు వెళ్ళబోచ్చడం అనేది జరిగింది ప్రియులరా. అయితే ప్రియులరా, ఈ అధికారి మొత్తం మీద యేసుప్రభు వారి దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. వచ్చి వెంటనే యేసుప్రభు వారిని ఏమైనా మాట్లాడుతున్నాడు? బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని నాకు అర్థమైంది. నువ్వు దేవుని దగ్గర నుంచి రాకపోతే అసలు ఎలాంటి సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, ఈ స్వస్థతలు ఇంత డైరెక్ట్గా లైవ్లో చెయ్యాలి అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడవే అనేటువంటి సంగతి నాకు అర్థమైందని ఆయన ముందు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అలాంటి పరిస్థితుల్లో సమాజము వెలివేస్తుందని తెలిసినప్పటికీ కూడా అక్కడికి వచ్చి ప్రియులరా యేసు ప్రభు వారితో డిస్కషను లేక మాట్లాడేటువంటి ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఏం చేస్తున్నాడు అంటే పొగుడుతున్నాడు. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నాడు? ఆయన గౌరవిస్తూనే పొగుడుతున్నాడు. ఆయన పొగడ్తలు వింటున్నటువంటి ఆయన, నిజమే నువ్వు దేవుని కుమారుడు, దేవుని దగ్గర నుంచి వచ్చావు, మరి అలాగే ఎలాగైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంటనే ఆనందపడిపోలే. మీ సూచక్రియలు మేము చూసాం, మీ అద్భుతాలు మేము చూసాం, మీ స్వస్థతలు మేము చూసాం, ఇవన్నీ కూడా మేము చూసి నేను ఇక్కడికి వచ్చాను అని మాట్లాడుతుంటే శబాష్, వెళ్ళి నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పు అని అనట్లేదు. కానీ ఎంతగా మీరు రక్షణ పొందారా అని అడుగుతున్నాడు. ఎవరు? యేసు ప్రభువు వారు. దాని అర్థం అదే. ఇంతకీ మీరు రక్షణ పొందారా? ఆ భావము అక్కడ అట్లాగే ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో
అయ్యా యేసు ప్రభు, నువ్వు దేవుని కుమారుడువు, దేవుని దగ్గర నుంచి రాకపోతే ఇన్ని స్వస్థతలు జరగవు, ఇన్ని కార్యక్రమాలు జరగవు, ఇన్ని అద్భుతాలు జరగవని ఆ పండితుడు మాట్లాడుతున్నంటే, ఓహో పండితులైన మీరు నన్ను గుర్తించారు కాబట్టి రండి నా గురించి మీరు సాక్ష్యం చెప్పండి అనట్లేదు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సర్వసాధారణంగా మన యొక్క సభల్లో జరిగేది ఏంటి ఏమండి? ఎక్కువగా అక్కడక్కడ జరిగేది ఏంటి ఏమండి? ఇలా జరగగానే వారికి మైక్ ఇచ్చి సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు ఏమండి, చెప్పిస్తూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అసలు ఈ నికోదేము గారు ఏమండి అలాంటి క్లిష్టమైన వాతావరణంలో కూడా ప్రభు దగ్గరికి వచ్చాడు. వెలివేస్తారు అనేటువంటి మరి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వచ్చాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు మన సమాజంలో మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనకు అలాంటివి ఏమీ లేవు, కానీ చిన్న చిన్న కారణాలతోనే మనం ప్రభు దగ్గర రావడానికి చాలా సాకులు చెప్తూ ఉంటాం. అవునా కంటారు? సాకులు చెప్తూ ఉంటాం. కానీ ఈయన అలా చేయలే. తెగించి వచ్చినవాడే. వచ్చినవాడు ప్రభువుని అర్థం చేసుకున్నవాడు మాట్లాడుతున్నాడు. వచ్చినవాడు పండితుడన్న సంగతి మీరు మర్చిపోవద్దు. పండితుడైన ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని పొగుడుతూ ఉంటుంటే, ఆయన చేసిన కార్యాల గురించి మాట్లాడుతూ ఉంటుంటే, ఎంతకీ మీరు రక్షణ పొందారా అని అర్థమిచ్చేటట్టుగా ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో చూడలేడు అని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ చెప్పిందంతా పక్కన పెట్టాడు. అంటే ఈరోజు చాలామంది ప్రజల ప్రియులరా, యేసు ప్రభు వారి యొక్క స్వస్థతల గురించి మాట్లాడుతున్నారు, యేసు ప్రభు వారి యొక్క అద్భుతాల గురించి మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మేలుల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ మాట్లాడే వారిలో పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడికి కావాల్సింది అద్భుతాల గురించి మాట్లాడటం కాదు, స్వస్థతల గురించి మాట్లాడటం కాదు, కానీ అసలు నువ్వు రక్షణ పొందావని ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ క్యాచ్ చేయండి పాయింట్ మీరు, అంతే కదా? సాక్ష్యాలు మాత్రం వాటి గురించి కోకొల్లలుగా మనం పడుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామంటే మనకు కనబడుతున్నాయని ఏంట్రా అంటే, దేవుడు మనిషికి చేసిన మేలుల విషయమే చెప్పబడుతున్న సాక్ష్యాలు. అందులో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్నోళ్ళు కూడా ఉన్నారు. ఏ భేదము లేదు. అందరూ చెప్పేది ప్రభువు చేసిన కార్యాల గురించే, ప్రభువు చేసినటువంటి ఆశ్చర్య కార్యాల గురించే, సూచక్రియల గురించే, స్వస్థతల గురించే. కానీ అలాంటి వారిలో ఇదిగో ఈయన కూడా కనపడుతున్నాడు. ఎవరు? నికోదేము గారు. వచ్చినటువంటి ఆయన ఆ మహాపండితుడిని అడుగుతున్నాడు ఏమనంటే, ఏమంటే మీరు రక్షణ పొందారా అని అడుగుతున్నాడు. ఇలా అడగటం నికోదేము గారి యొక్క మనస్తత్వం ఏంటి, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నవాడు మనకు తెలియాలి. ఎందుకంటే వచ్చినవాడు సామాన్యుడు కాదు, మాట్లాడుతున్నవారు కూడా సామాన్యులు కాదు. ఇద్దరు పండితుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ గుర్తుపెట్టుకోండి మీరు. వచ్చినవాడు ఎవరు? సన్హెడ్రిన్ సభలో తల మెరిసిన పండితుడు, చిన్నోడు అనుకోకుండా. అక్కడ ఇద్దరు ప్రీచర్స్, ఇద్దరు బోధకుల మధ్య జరుగుతున్న, వాక్యం మీద పట్టున్న బోధకుల మధ్య జరుగుతున్న సంభాషణ ఇది. ఏదో తెలియనోడు చిన్నోడు అనుకోకుండా నికోదేము గారు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైన దేవుడు. ఆ వాక్యాన్ని ప్రతి సునగోగుల్లోనూ ప్రతి వారం కూడా బోధిస్తున్నవాడు ఎవరు? నికోదేము గారు. ఆయన ఎవరు? పండితుడే. ఈయనెవరు? మహాపండితుడు, దేవుడు, దేవాది దేవుడు. ఇద్దరు ప్రీచర్స్, ఇద్దరు బోధకుల మధ్య జరుగుతున్న సంభాషణ ఇది. వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. మనం అనుకున్నంత చిన్నగా ఉండదు వాళ్ళ స్టాండర్డ్. వాడు మాట్లాడుకునే భాష తీరు, వాళ్ళు ఆలోచించే విధానం అంతా కూడా మనం అనుకున్నంత చిన్నగా ఉండదు. ఎందుకు ఈ సన్హెడ్రిన్ సభలో సభ్యుడైనటువంటి ఈయన మనస్తత్వం ఎలాగుందో మీకు అర్థం కావటం కొరకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారిని మీద కక్షతో క్రోధముతో ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకురమ్మని బంట్రోతులను పంపించారు. మీకు తెలుసు ఆ సందర్భం. ఆ బంట్రోతులు పంపించినప్పుడు ఏం జరిగిందో ఒక సందర్భం చూద్దాం. అది యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల ఎదుకును పరిసెల ఎదుకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా, జాగ్రత్తగా విందాం ప్రియులారా. బంట్రోతులు వెళ్ళారు యేసు ప్రభు వారిని తీసుకొద్దామని చెప్పి. ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా పంపించారు, పరిసయ్యులు పంపించారు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క మాటలు వింటూ ఉన్నారు. అలాగా వింటున్నంటే వచ్చిన వాళ్ళకి అర్థమైంది ఈ బంట్రోతులు, మన భాషలో సైనికులు, ఇదేంటి ఈయన మేము అరెస్ట్ చేసి
తీసుకువెళ్ళటానికి వచ్చాము. అసలు ఈయన్ని అరెస్ట్ చేయవలసిన పని మాకేం వచ్చింది అసలు? అసలు ఇలాంటి ఆయన్ని మేము అరెస్ట్ చేయడం ఏంటి? నేరస్తులను కదా మేము అరెస్ట్ చేయవలసింది, తప్పు చేసిన వారు కదా మేము తీసుకెళ్ళవలసింది అని చెప్పి ఆ మాటలు వింటున్నటువంటి వారు కాస్త యేసయ్య మాటలకు అరెస్ట్ అయిపోయారు. అంటే లోబడిపోయారు. లోబడిపోయి వీళ్ళు వెంటనే ఏవండి ఈయన్ని అరెస్ట్ చేయడం చాలా పొరపాటు అని చెప్పి మళ్ళీ మామూలుగా యథావిధిగా ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రధాన యాజకుల దగ్గరికి, సాధుల దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఊపకుండా వచ్చారు, చేతులు ఊపకుండా వచ్చేసారు. ఏంటి తీసుకురాలేదేంటి ఆయన్ని అని అడిగారు. తీసుకురాలేదండి, ఆయన ఏ నేరం చేసినట్టుగా మాకు అనిపించలేదు. ఆయన నేరం చేశాడో లేదో మేం చెప్పాలి కానీ మీరు చెప్తామేంటి? మీరు మా చేతి కింద ఎవరో పనివారు మాత్రమే, బంట్రోతులు, మీరు జీతాలు తీసుకోవట్లేదు, మీరు మేము చెప్పింది మీరు చేయాలి అంతే అన్నంత బిల్డప్ ఇచ్చి ఉంటారు వీళ్ళు, అంతే కదా మరి. ఏమండి, అప్పుడు ఆ బంట్రోతులు ఎప్పుడైతే ఏం మాట్లాడుతున్నా చూడు, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడునో ఎప్పుడునో మాట్లాడలేదని అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోయారా? అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడా? ఇదిగో ఇక్కడ ఉన్న 70 మంది, ఈ 70 మందిలో అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ పెద్ద పెద్ద గొప్పవారిలో కానీ ఎవరైనా యేసయ్యను రక్షకుడిగా లేకపోతే మెస్సయ్యగా మేము అంగీకరించామా? పెద్దోళ్ళమైన మేమే అంగీకరించలేదు. బుడ్డబుడ్డోళ్ళైనా మీరు వెళ్తామేంటి దేవుని దగ్గరికి? మాకు తెలుసు వాక్యం, మాకు తెలుసు ధర్మశాస్త్రం, మాకు తెలుసు మత విషయాలు, మీరెందుకు వెళ్ళారు ఆయన దగ్గరికి? మీరు వింటమేంటి? విన్నారు, వింటే విన్నారు, మేము చెప్పింది చేయాలి కానీ ఆయన్ని మీరు నమ్మటం ఏంటి? వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఇవే. ఈరోజు కూడా సమాజంలో యేసు ప్రభు వారిని నమ్మకం పట్ల ప్రశ్నిస్తున్నటువంటి వారు ఇలాంటి మాటలే మనకు సమాజంలో కనబడుతున్నాయి. మేము పండితులం కదా, మేము వేదాలను చదివిన వారం కదా, మన భాషలో మేము చాలా శాస్త్రాలను తెలిసిన వాళ్ళం కదా, మాది సనాతనమైనటువంటి ధర్మాలు మనకు ఉన్నాయి కదా, మాకు తెలియని సత్యము మీకేం తెలుసు? మీరు ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి? మీరు ఆయన దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు అని చెప్పి మాట్లాడుతున్న పెద్దలు కనబడుతున్నారు. ఇంకా బుడ్డోళ్ళు ఏమో ఆయన మీద నిందలు వేస్తున్న వారు కనబడుతున్నారు ఈరోజు మన భారతదేశంలో. ఇది ఈనాటిదే కాదు ప్రియులరా, ఆనాటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించటానికి అపవాది వేస్తున్నటువంటి ఎత్తుగడల్లో ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి. ఇలా మాట్లాడుతూ ఉండంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, వెంటనే అక్కడ వారిలో ఒక ఆయన కనబడుతున్నాడు. చూద్దాం అక్కడ. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. ఇప్పుడు ఆ వారిలో ఎవరున్నారు? ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి నికోదేము గారు ఉన్నారు అక్కడ. ఆయన ఏమంటున్నాడు చూడండి. అతడు ఒక మనుషుని మాట వినక మునుపు, వాడు చేసింది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చుదా అని అడిగాడు. అదేంటయ్యా, ఒక్కసారి ఆగండి. మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఏదైనా పొరపాటు జరిగితే గనక ఇద్దరు వ్యక్తుల యొక్క వాగ్వాదాలు మనం వినాలి, వాదోపవాదాలు మనం వినాలి. ఏదైనా ఒక తగాదా వచ్చిందంటే గనక అది నిజమా కాదా, అది తప్పు జరిగిందా లేదా అని మనకు అర్థం కావాలంటే ఇరుపక్షాల వారిని దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలి. అప్పుడు ఆ ఇరుపక్షాల వారిని దగ్గర పెట్టుకుని మాట్లాడితే తప్పెవరిదో తెలుస్తుంది. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా అతనికి మనం ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. ఇది మనకు ధర్మశాస్త్రం చెప్తుందిగా. మరి అలాంటప్పుడు మనమే మరి తీర్పు తీర్చేస్తే ఎలాగా? మనమే ఏకపక్షాన మనం తీర్పు తీర్చేస్తే ఎలాగా? అలా తీర్పు తీర్చడానికి వీల్లేదు. రెండు వైపులా కూడా మనం ఏం చేయాలి? న్యాయాలను మనం ఆలోచించాలి అని చెబుతున్న గనుడు ఎవరిక్కడ? నికోదేము గారు. అంటే ఈయనకి ధర్మశాస్త్ర సారాంశము పట్ల అవగాహన కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అప్పుడు వెంటనే వీళ్ళు కోపం వచ్చేసింది. వీళ్ళు ఏమంటున్నారు? ఏమండి, నువ్వు గలిలీవా? నిదానించి చూడు, విచారించి చూడు. అసలు ఎక్కడి నుంచట? గలిలీలో ఏ ప్రవక్త పుట్టడో అని తెలియదండి. ధర్మశాస్త్రం చదువుతున్నా కదా, గలిలీలో నుంచి ప్రవక్తలు పుడతారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరిని? నికోదేము గారిని. కానీ ఈయన మాత్రం ధర్మశాస్త్ర సారం ఎరిగినటువంటి వాడిగా ఆయన ఏం మాట్లాడుతున్నాడని మనం చూడగలిగితే, ఆ రోజు ప్రియులరా ఎరిగినటువంటి వాడిగా, చట్టం ఎరిగినటువంటి వాడిగా, మోషే ధర్మశాస్త్రం అంగీకరించే విషయం ఏంటంటే ఇద్దరు మనుషుల యొక్క న్యాయమో అన్యాయమో తెలియాలంటే కనుక ఇద్దరిని కూడా మనం ఏం చేయాలి? దగ్గర పెట్టుకుని మాట్లాడింపజేసి జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి.
ఇలా ఇలా ఉంటేనే కరెక్ట్గా మనకు విధానం తెలుసు. అంతేగాని ఒకళ్ళని చోటగా పిలిచి ఆయన చెప్పిందని, ఇంకొకళ్ళని చోటగా పిలిచి ఆయన చెప్పిందని, నాకు ఎవరు ఫేవర్గా ఉన్నారో వారి పక్షాన మాట్లాడేయటం అనేది ఈరోజు జరుగుతున్నవి. ఈరోజు జరుగుతున్న అట్లా జరుగుతుంటాయి కాదు. ఇద్దరిని దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రియులరా, ఇది ఈయన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? ఎవరిది? నికోదేము గారిది. వింటున్నారా? నికోదేము గారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవటం కోసం అక్కడికి వచ్చినటువంటి ఈ ఇద్దరు స్కాలర్స్, యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు, జ్ఞాని, వాక్యమైన దేవుడు, వచ్చినవాడు కూడా ధర్మశాస్త్రం మీద పట్టున్న వ్యక్తి వచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్కషన్ జరుగుతుంది అన్నది మనకు అర్థం కావాలి. సామాన్యంగా వాళ్ళు ఏమి మాట్లాడుకోవడం. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అర్థం కాలేదు. అడుగుతున్నది ఒకటి, ఆయన చెబుతున్నది ఒకటి నికోదేము గారు. కానీ యేసు ప్రభు వారు వెంటనే ఏమన్నాడు తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు అని అనగానే, ఏమండి, నికోదేము గారు ముసలివాడైనటువంటి మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? జాగ్రత్తగా విన్నాం. ఈ డిస్కషన్లో యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే 70 మంది సన్హెడ్రిన్ సభలో ఉన్న 69 మంది పక్కన పెట్టి ఈయనే వచ్చాడు. 69 మంది రాలే. ఎవరు వచ్చారు? అద్భుతాలు చూసుంటారా వాళ్ళు, ఆశ్చర్యకార్యాలు చూసుంటారు, స్వస్థత కార్యాల గురించి విని ఉంటారు. ఆ 70 మందిలో 69 మంది, ఆ 69 మంది రాలే. కానీ 69 మంది కాకుండా ఈ 70 మందిలో ఈ ఒక్క వ్యక్తి వచ్చాడు. అంటే ఈయన గురించి ప్రభు యేసు అందరి హృదయాలను ఎరిగినవాడు కాబట్టి ఓహో, ఈయనలో ఒక నూతన క్రియ ప్రారంభించబోతుంది. ఇతడు నా దగ్గరకు వచ్చాడంటే నమ్మే వస్తున్నాడు తప్ప నమ్ముకోకుండా రావట్లేదు. అర్థమైనటువంటి యేసువారు, ఎరిగినటువంటి యేసువారు, యేసుక్రీస్తు ప్రభుల వారు, ఏమండి, ధర్మశాస్త్ర సారాన్ని ఎరిగినటువంటి వ్యక్తి దగ్గరకు వస్తూ ఉంటుంటే వెంటనే డైరెక్ట్గా ఈ వ్యక్తిని ఎక్కడికి నడిపించాలి? రక్షణలోనికి నడిపించేసేయాలని చెప్పి డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు. ఏమని మాట్లాడేస్తున్నాడు? నువ్వు నన్నుగా నువ్వు గుర్తించి నా దగ్గరకు వచ్చావు. నేనెవరో నీకు అర్థమైంది. దేవుని కుమారుడు అంటున్నావు, దేవుని దగ్గర నుంచి వచ్చినావు అని అంటున్నావు, వచ్చినవాడు అంటున్నావు. ఒకవేళ రాకపోతే ఇలాంటి కార్యాలు చేయలేవని అంటున్నావు అంటే నేనేంటో నీకు అర్థమైందన్నమాట అని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆలోచించిన వారే వెంటనే ఆయనకు ఒక న్యూ లైఫ్ ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేరు అని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఇంకా అందుకు నికోదేము గారు, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మిస్తాడయ్యా? రెండవ మారు తల్లి గర్భములో జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ప్రభువారు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలోకి రాలేడు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉన్నాయి. ఇక్కడ ఈ సందర్భాలు మనకు తెలిసిన విషయమే. యేసు ప్రభువారు దగ్గరకు వచ్చినటువంటి ఈయన నూతనమైన జన్మ గురించి మాట్లాడుతుంటే ఈయనేం ప్రశ్నించాడు అంటే, మళ్ళా ముసలివాడు ఎట్లా జన్మించగలడు అంటే, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలని ఆయన అన్నాడు. నీటి మూలంగాను ఆత్మ మూలంగానంటే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము అంటే, బాప్తిస్మ కార్యక్రమాల్లో మనం ఏం చేస్తాం? నీటిలో ముంచుతాం, అలాగా జన్మించడం అనే ఒక అర్థాన్ని మనకి పెద్దలు చెప్పడం అనేది జరిగింది. వాస్తవానికి బైబిల్లో నీరు దేనికి ఉపయోగింపబడింది అని మాట్లాడగలిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరు సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది అంటున్నాను నేను? ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పండితుడికి ప్రభు అయిన యేసువారికి మధ్య జరుగుతున్న సంభాషణ. మనం అనుకున్నట్లుగా ఏయో అర్థాలు మనం పెట్టేసుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రం ఎరిగిన వాడికి ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు ఏం చెప్తున్నాయో ఆ ధర్మశాస్త్ర సారానుసారంగా, ధర్మశాస్త్ర సారం ప్రకారంగా ఈయనప్పుడు ఆయనకి ఏం చెప్తున్నాడు అంటే, నీటి మూలంగానో ఆత్మ మూలంగానే అనే పదాన్ని అక్కడ ఉపయోగించాడు. ఇందుకే బైబిల్లో ఏమి రాయబడిందో ఒకసారి, నీరు అంటే ఏమి రాయబడిందో చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులరా. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం త్వరగా. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరింతును. ఏమన్నది ఇక్కడ? దప్పిగన్న వారి మీద ఏం చేస్తాడట? నీళ్ళట, ప్రవాహ జలములు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. 53 యెషయా గ్రంథము 1వ వచనం కూడా చూడండి.
అక్కడ ఎండిన భూమి, ప్రవాహ జలాలు, ఏమండి దప్పికొన్న వారి మీద నేను కుమ్మరిస్తాను లేక ఇస్తాను, ప్రవహింపజేస్తానన్న దేవుడు ఇక్కడే మాట్లాడుతున్నాడు. చూద్దాం 53 మొదటి వచనం. నేను తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. ఇక్కడ ఇంతకీ ఎండిన భూమి ఎవరిక్కడ? ఇశ్రాయేలు. ఎండిన భూమి లాంటి ఇశ్రాయేలు ప్రజల మధ్య లేత మొక్కలాగా మొలిసినటువంటి మొక్క ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు ఏమండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అయితే, వారు ఇశ్రాయేలు అయితే, ఆ పైన 44 అధ్యాయంలో కనబడుతుంది ఆ ఎండిన భూమి ఎవరన్నమాట? ఇశ్రాయేలు అయితే, ఆ యొక్క మనిషి యొక్క హృదయాలు అయితే, మనుష్య జాతి అయితే, వారిలోనికి ఏమి పంపిస్తానంటున్నాడు ఆయన? నీళ్ళు, జలాలు, నీళ్లు కుమ్మరించుట అనే పదాలు మనకి కనబడుతున్న ప్రియులరా. ఇంతకీ ఆయన కుమ్మరించింది ఏంటి? 44 మళ్ళీ ఒకసారి వచ్చి చదువుదాం. యెషయా గ్రంథం 44. నేను దప్పిగొన్న వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. కింద నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎండిన మరి భూమి మీద నీళ్ళన్నా, ఏమండి ప్రవాహ జలములన్నా, పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడుతున్న సూచన ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీ మీద నేనేం కుమ్మరిస్తానన్నాడు కింద. అక్కడ ఆత్మను కుమ్మరిస్తానని అంటే బైబిల్లో యూదులకు ఒక విషయాన్ని 2 సార్లు చెప్పేటువంటి ఒక సాంప్రదాయం కనబడుతూ ఉంటుంది. ఒక విషయాన్నే 2 సార్లు పదాలను ఉపయోగించి చెప్పడం కనబడుతుంది. ఆత్మ కుమ్మరించడం అన్నాడు, పైన ఏమన్నాడు? నీళ్లు కుమ్మరించడం అన్నాడు. ఆత్మ కుమ్మరింపబడుట, నీళ్లు కుమ్మరింపబడుట. ఆత్మ కుమ్మరింపబడుట అనేటువంటి పదము ఏమండి దేనికి సాదృశ్యంగా వాడాడు అక్కడ? నీళ్లు కుమ్మరింపబడుట, నీళ్లు ప్రవాహ జలములు వచ్చుట అనే పదాన్ని అక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. బైబిల్లో మీకు చాలా కనబడతాయి అట్లాగా. మీరు చదువుకుంటే అంటే ఒక పదాన్ని 2-3 సార్లు అదే ఆ అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను 2-3 సార్లు వాడటం అనేది మనకి కనబడుతుంటుంది. అలాగే మనకి కొత్త నిబంధనలో కూడా నేనిచ్చే నీళ్లు త్రాగు ఎవరు కూడా ఎప్పటికీ కూడా దప్పిగొండు అంటాడు. ఎవరితోనూ? సమరయ స్త్రీతోనూ. అవునా కదా? అన్నాడా? ఏమండి కిందకు వచ్చేటప్పటికి ఇంకా మనకి కనబడాలంటే కనుక కిందకు వచ్చేటప్పటికి జీవజలాలు అంటాడు. 7వ అధ్యాయము 38వ వచనంలో ఆ మాట చూద్దాం ఒకసారి. అమ్మా, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము. 38 అమ్మా, 7:38. నా యందు విశ్వాసముంచువాడు లేఖనము చెప్పినట్టు వాడు కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను అనే మాట కనపడుతుంది. ఏ నదులు? జీవజల నదులు. ఏంటి నాయనా ఆ జీవజలాలు, ఆ నదులు అంటే కింద అంటున్నాడు చూడండి, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ. ఇప్పుడు చెప్పండి, నీళ్ళన్నా జీవజలాలన్నా ఈ యొక్క సెంటెన్స్లో, ఈ కోణములో ఇక్కడ చెబుతున్న సందర్భంలో ఎవరు? పరిశుద్ధాత్మ. అర్థమైందా మీకు ప్రియులారా? ఇప్పుడు నికోదేము గారితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు మనలోనికి? తీతు గారి పత్రికలో మనకు కనబడుతుంది కదా, 3వ అధ్యాయం 5వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటాడు అక్కడ. ఏమంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడనేటువంటి విషయం మనకి తీతు గారి పత్రికలో కనబడుతుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఏంటంటే నికోదేము గారితో ప్రభువు మాట్లాడుతున్న ఆ మాటల్లో ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి అంటే అర్థం ఏంటనమాట? ఒక వ్యక్తి రక్షణ పొందాలి. రక్షణలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు పాపక్షమాపణ ఇవ్వటానికి మనల్ని ప్రేరేపించాలి. యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి మనం రావాలి. ఇది ఆయన చెబుతున్నాడు అక్కడ. ఒక పండితుడితో మాట్లాడుతున్నాడు, శాస్త్రం ఎరిగినటువంటి పండితుడితో, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పండితుడితో. లేఖనాల్లో ఏమి రాయబడి ఉన్నాయో తెలుసు కదా అయ్యగారు, పెద్ద ఆయన మీకు తెలుసు కదా అయ్యగారు. ఆ లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఇదిగో మనము రక్షింపబడాలంటే మనలోనికి ఏమి రావాలి? జీవజలాలు రావాలి. ఏమి రావాలి? ఆ జీవజలాలకు సాదృశ్యం ఎవరు?
పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే మనకి పాపక్షమాపణ జరగాలి. ఆ పాపక్షమాపణ జరగాలంటే మనం ఏం చేయాలి? ఇదిగో మారు మనసు పొందాలి, నూతన జన్మ. ఏమండి, ఈ పండితుల మధ్య జరుగుతున్నటువంటి ఈ సంభాషణలో మనకి అన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ నికోదేము గారు మాట్లాడుతున్నట్టు ఇవన్నీ ఎట్లాగా సాధ్యమవుతాయి అని ప్రశ్నించారు. ఈయన అన్నారు కదా, ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి, ఎట్లా జరుగుతాయి అనగానే అన్నీ యేసుప్రభు వారు అన్నారు, మీరు ఈ విషయాలు కూడా తెలియకపోవటం ఏంటంటే అయ్యగారు, ఇన్ని సంవత్సరాల నుంచి సన్నిహితుని సభలో ఇంతంత మెసేజ్లు చెప్తున్నారు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు మీకు అర్థం కావట్లేదు. అసలు వెలుగు పుట్టించింది ఎవరు? దేవుడే కదా. అంధకారములో వెలుగు పుట్టించింది దేవుడు. మనిషి హృదయములో చీకటిని పారద్రోలి వెలుగును పుట్టించలేడా దేవుడు? పుట్టిస్తాడుగా. అంధకారమయమైనటువంటి మన హృదయాన్ని మార్చగలిగేది దేవుడే కదా. ఆ నూతన పరివర్తన తీసుకురాగలిగినటువంటి సత్తా దేవునికి లేదా? అంధకారములోనే వెలుగును పుట్టించినటువంటి ఆ దేవాది దేవుడు మనిషి హృదయాల్లోనికి వచ్చి మనలో వెలుగును పుట్టించలేడా? మన పాప జీవితాన్ని పోగొట్టలేడా అని ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? ఇది చిన్న విషయమే కదా, మీరు పండితులు కదా, మీరు పెద్దోళ్ళు కదా, ధర్మశాస్త్ర సారం చెప్తున్నది అదే కదా. ఆ పాపపు చీకటిని పోగొట్టి వెలుగును నింపటానికి మీ మధ్యకు మెస్సయ వస్తాడని ధర్మశాస్త్రంలో మీరు చదువుకున్నారు కదా అని పండితుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు? ధర్మశాస్త్రం ఎరిగిన పండితుడు. గుర్తుపెట్టుకోండి, అంత మబ్బిడిపోయినట్టు ఇడిపోతుంది దీనికి. అంతగా మీకు అర్థం కావాలంటే అయ్యగారండి ఒక మాట మీకు చెప్తున్నాను, వినండి. ఏంటి? చరిత్రలో ఒక సంఘటన రాయబడింది. ఏంటి ఆ సంఘటన? మోషే గారి టైంలో వాళ్ళు చేసినటువంటి అపరాధానికి ఇశ్రాయేలు అందరూ కూడా తాపకరమైనటువంటి సర్పాలన్నీ కూడా వచ్చేసి వాళ్ళని కాటే చేసినాయి. తెలుసు కదండి అయ్యగారు? తెలుసయ్యా? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? అదే చదవండి, 3వ అధ్యాయము. ఒకసారి చదివి అక్కడికి వెళ్దాము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఏమండి, ఈ విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మోషే గారి యొక్క సర్పాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి, ఇవన్నీ చెప్తూ ఉంటుంటే అసలు ఒక వ్యక్తి మారాడంటానికి సూచనలేంటి అంటే, గాలిని చూసారుగా, గాలిని చూపించాడు. అక్కడ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. నిజంగా మారాడు అంటానికి సూచనలు ఏంటంటే, ఇదిగోనైనా దాని శబ్దం వింటావు తప్ప దాని యొక్క వినికిడిని మనము చూడలేం కదా, దాన్ని మనం చూడలేం కదా. మార్పు చెందిన వాడి యొక్క జీవితం కూడా ఎట్లా ఉంటుందంటే, గాలి కనపడకపోయినా దాని యొక్క క్రియల్ని ఎలాగైతే మనం అనిపిస్తున్నాం అంటే, నిజంగా మారు మనసు పొందినవాడు, ఆత్మలో పుట్టినవాడు పైకి కనబడ్డు. పరిశుద్ధాత్ముడు ఆయనలో మార్పు తీసుకొస్తే ఆయన భాష మారుతుంది, ఆయన వస్త్రధారణ మారుతుంది, ఆయన యొక్క ఆలోచన విధానం మారుతుంది, ఆయన పనులన్నీ కూడా మారుతున్నాయి. ఇవే సూచనలు, ఆత్మలో పుట్టడానికి సూచనలు ఇవే. నికోదేము గారు, పెద్ద ఆయన గారు, మన ధర్మశాస్త్ర సారం చెప్తున్నది ఇదే. మీరు వింటున్నారా అని చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ చెబుతూ ఉంటుంటే ఆయన అర్థం కాకున్నట్టుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పటికీ వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇశ్రాయేలు చరిత్రలోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు చరిత్రలో ఏం జరిగింది? ఆ రోజు తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి వారిని కరిచేస్తూ ఉంటుంటే మోషే గారికి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఒక ఇత్తడి సర్పాన్ని జయించమన్నాడు. అది చూడండి అక్కడ, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు మనం చూడగలిగితే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా స్తంభం మీద పెట్టు, అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూసి బ్రతుకునని మోషేతో సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమును చేసి స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే బ్రతికాడట. ఈ విషయాన్ని చెప్తున్నాడు యేసుప్రభువారు. బ్రతికాడయ్యా అయ్యగారు, నికోదేము గారు. ఎందుకు బ్రతికారు వాళ్ళు?
సర్పాన్ని చూస్తే వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు సన్హెడ్రిన్ సభలో మీరు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేస్తూ ధర్మశాస్త్ర సారమేంటో తెలుసుకోకుండా మీరు ఉంటున్నారు. ఒక నూతన జన్మ పొందాలి అంటే మీకు ఆశ్చర్యపోతున్నారు. అసలు ధర్మశాస్త్ర సారాంశం చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి తల్లి గర్భాన్ని వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా మరో యొక్క జన్మ జీవితంలోకి రావాలి, నూతన జన్మ జీవితంలోకి రావాలి. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన ప్రతి మనిషి జ్ఞానం వచ్చిన తర్వాత ప్రతి మనిషి తప్పులు చేస్తూ దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతున్నాడు, పాపాన్ని అంటించుకుని బ్రతుకుతున్నాడు. ఆ పాపిష్టి జీవితంతో మరలా నిత్య జీవానికి మనం వెళ్ళలేం కదయ్యా. ఆ పాపిష్టి జీవితాన్ని పోగొట్టుకోవటమే నూతన జన్మ అనుభవం. కొత్తగా పుట్టాలి. అలా పుట్టినవాడు ఇదిగో ఎలా ఉంటాడు అంటే, ఒక గాలి విసురుతుంది, దాని శబ్దాన్ని వింటావు కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తాం మనకి ఎలాగైతే తెలియదో, నిజంగా మారు మనసు పొందిన వాడు యొక్క ఆత్మీయ జీవితం లేక ఆత్మ మూలంగా పుట్టినవాడు ఎలా ఉంటాడంటే, వాడి జీవితం ఇదిగో భాష, వాడి వస్త్రధారణ, వారి ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది. వాడి యొక్క టేస్టులు మారిపోతాయి. అన్నీ కూడా సెల్ ఫోను, సినిమాలు, లేకపోతే ఫ్రెండ్షిప్ అన్నీ మారిపోతాయి నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన వారికి. ఇవి మీరు తెలుసుకోకపోతే ఎట్లాగా? ఇవి తెలుసుకోకపోతే అలాగా ఆత్మ మూలంగా నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో కొత్త జన్మ పొందిన వారే, పాపక్షమాపణ పొందిన వారే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అలాగ పొందాలంటే యేసయ్య వైపు చూడాలి. ఆయన ఎవరో కాదు నేనే. మెస్సయ్య వైపు చూడాలి. ఆయన ఎవరో కాదు నేనే అంటున్నాడు. ఎవరు? ఎస్. మీకు ఇది అర్థం కావాలంటే, ఆ రోజు సర్పపు కాటు తిన్న ప్రతివాడు మోషే గారు ఎవరిని చూపించారు? ఇత్తడి సర్పాన్ని చేయించి దాన్ని చూడమన్నాడు. దాన్ని చూసిన వాళ్ళంతా కూడా ఏమైపోయారయ్యా? బ్రతికేశారు. దాన్ని చూసిన వారందరూ కూడా బ్రతికేశారు. అయ్యా, అరణ్యములో సర్పపు కాటు తిన్నవారు మోషే గారు నియమించిన ఆజ్ఞ ప్రకారంగా ఎత్తబడినటువంటి ఆ యొక్క ఇత్తడి సర్పపు బొమ్మను చూస్తే బ్రతికేశారని మనం చదువుకుంటున్నాం కదా. ఎలా బతికే ఉంటారు? ఎలా బతుకుంటారు? మీరు ఎలా నూతనంగా జన్మిస్తారు, ఎలా కొత్త జీవితం వస్తుంది అని మీరు అడుగుతున్నారు కదా. వాళ్ళు ఎలా బతుకుంటారు? అది మీరు నమ్ముతున్నారా? ఎందుకు నమ్ము? 100% నమ్మేస్తున్నాం. మేము నమ్ముతున్నాము, అదే ధర్మశాస్త్రంలో బోధిస్తున్నాం. మరి అది మీరు నమ్ముతున్నప్పుడు ఇది కూడా మీరు నమ్మాలి. ఆ రోజు సర్పాన్ని చూస్తే రక్షణ పొందారు. సర్పపు కాటు నుంచి విడుదల వచ్చింది. ఆ యొక్క ఇత్తడి సర్పపు ఆ బొమ్మను చూస్తే దేవుడు చెప్పాడు, అంతే చేయమన్నాడు. ఈరోజు చూడాల్సింది ఇత్తడి సర్పాన్ని కాదు. ఈరోజు చూడాల్సింది వ్యక్తులను కాదు. ఈరోజు చూడాల్సింది ఎత్తబడిన మనిషి కుమారుణ్ణి, అనగా సిలువలో వేలాడబడబోతున్న నన్ను చూసిన వాడికే నూతన జన్మ అనుభవం వస్తుంది. ఇప్పుడు చూడాల్సింది ఎవరిని? సిలువను చూడాలి. ఇప్పుడు చూడాల్సింది ఎవరిని? సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. ఈ విషయాలు కూడా మీకు అర్థం కాకపోతే ఎలాగయ్యా? ధర్మశాస్త్రం మీకు తెలుసు కదా, చరిత్ర మీకు తెలుసు కదా. ఇంత చరిత్ర తెలిసినటువంటి మీరు ఇగో ఈ విషయాన్ని మీరు అంగీకరించి తీరాల్సిందే. అందుకే ప్రతి వ్యక్తి కూడా నూతన జన్మములోకి రావాలంటే ఆ రోజు సర్పపు కాటు నుంచి బ్రతికారు వాళ్ళు. ఈరోజు సాతాను ప్రతి వాడిని కూడా పాపం అనేటువంటి కాటేసేసింది. ప్రతి వాడిని కాటేసింది. ఆ పాపముతో నింపేసింది. ఆ సాతాను యొక్క ఆ యొక్క సర్పపు విషం అనేది, ఆ విషం అనేది, పాపం అనే విషం అనేది ప్రతివాడి జీవితంలో కూడా వెళ్ళిపోయింది. ఆ విషంతో నింపబడిన ప్రతి మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు. చావు బ్రతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే చచ్చిన వాళ్ళు, ఆ చచ్చిన వాడు బ్రతికింపబడాలంటే ఆ సర్పపు కాటు వేయబడిన వారు అదిగో పరప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కడు ఆ యొక్క బొమ్మను చూశారు, లేకపోతే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞను పాటించారు. వాళ్ళు ఏమయ్యారు అంటే ఆ విషయానికి విరుగుడు పొందారు. ఈరోజు కూడా ప్రతి మనిషి కూడా విషయానికి విరుగుడు పొందాలంటే సిలువలో ప్రాణం పెట్టబోతున్న నన్ను చూడాలని దగ్గరికి రావాలి. అప్పుడే ప్రతి మనిషికి ఏమొస్తుంది? పాపక్షమాపణ వస్తుంది. నూతన జన్మల అనుభవంలోకి నువ్వు వచ్చేస్తావు అని చెప్పి ఈ విషయాన్ని చెప్పేశాడు. ఎవరు? యేసుప్రభుల వారు. పండితుడు వింటున్నాడు, అధికారి వింటున్నాడు. అలా మబ్బిడిపోయినట్టు గడిపోయింది. నిజమే కదా. ఒక ఇత్తడి సర్పాన్ని చూసిన కూడా ఎలా బతికాడు? అసలు విషం ఎలాగ విరుగుడైంది? అది దేవుడి క్రియ. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. ఆ రోజు దేవుడు ఏది చెబితే అది చేయాలి. నువ్వు అది చేస్తేనే నీకు ఏమొస్తుంది?
ఆ విరుగుడు జరుగుతుంది. ఆ రోజు దేవుడు చెప్పిన మాట వాళ్ళు వింటే చావు నుంచి రక్షింపబడ్డారు. ఈరోజు ఆ కన్న తండ్రి అయిన దేవుడు మీ సునగోగుల్లో, సమాజ మందిరాల్లో, ధర్మశాస్త్రంలో ఏవైతే దేవుడు రాయించాడో ఆ లేఖన సారాంశమైన నేను ఇక్కడికి వచ్చి ఇదిగో మీ అందరి కొరకు కూడా నేను ఏం చేస్తున్నాను, ప్రాణం పెట్టబోతున్నాను. ఇప్పుడు మీరు చూడాల్సింది మోషే గారినో, ఇతడి సర్పాన్నో, లేకపోతే పెద్దలను, వాళ్ళను వీళ్ళను కాదు. మీరు చూడాల్సింది ఎవరు? నన్ను చూడాలంటున్నాడు. ఎవరు? యేసుప్రభువారు. ఇప్పుడు సిలువలో ఎత్తబడబోతున్న మనిషి కుమారుడు ఏమవ్వాలట? ఎత్తబడాలి అనంద కింద. ఏమండి, ఎప్పుడైతే ఈ యొక్క రక్షణ సువార్తను ఆయనకు చెప్పేశాడో పండితుడు, మనకు అర్థం కాదు. ఓహో, నాలోనికి పరిశుద్ధాత్ముడు రావాలంటే, నా పాపాలు క్షమించబడాలంటే నేను మారు మనసు పొందాలన్నమాట. నేను మార్పు చెందడం అంటే వచ్చిన ఆయన సామాన్యుడు కాదు, ఆయన దేవుడు శరీరాన్ని ధరించుకుని నా కొరకు ఇక్కడికి వచ్చాడు. పండితుడిగా నేను ఇప్పటివరకు దాన్ని మాలో ఉన్నవారు ఎవరూ గమనించలేకపోయారు. దేవుడు నాకు వాస్తవాన్ని తెలియజేశాడు. అంటే పండితుడిగా పుట్టినా, పామరుడిగా పుట్టినా, పేదవాడిగా పుట్టినా, ధనవంతుడిగా పుట్టినా ప్రతి మనిషి ఇదిగో సాతాను అనేటువంటి పాము కాటుకు బలైపోయి ఈ భూమి మీద చావు బ్రతుకుల మధ్య కుట్టమిట్టాడుతున్నారు. ఇలాంటి పాము కాటుకు, ఆ పాపపు విషానికి విరుగుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే. ఆయన రక్తము ద్వారా మాత్రమే నాకు పవిత్రత, మారు మనసు, నిత్య జీవం వస్తుందని గుర్తిరిగిన వాడు ఎవర్రా? నికోదేము గారు. పండితుడు తెలుసుకున్నాడు. పండితుడి యొక్క హృదయం ఎంతగా పగిలింది అంటే ప్రియులరా, ఈ విషయాన్ని తెలుసుకుని అర్ధరాత్రి వేళ హృదయాన్ని పులకరింపజేసుకుని, అర్ధరాత్రి వేళ, రాత్రి వేళ, ఏమంటే ఎంతసేపు సంభాషణ జరిగిందో మనకు తెలియదు. రాత్రి వేళ చీకటిలో వచ్చాడు, వెలుగుతో నింపబడి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన వాడు అలాగే ఉండిపోలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, అతని యొక్క జీవితం గురించి ఒకసారి ఆయన విన్న రక్షణ సువార్త, ఆ నూతన జన్మ అనుభవంలోకి నిజంగా నికోదేము గారు వచ్చారో లేదనేది మనకు తెలియపరచాలంటే, అది ఎలాగ ఆయనలో పనిచేసిందని మనకు అర్థం కావాలంటే, ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా పుట్టడం అంటే ఏంటో, ఆ నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన వాడు వారిలో ఎలాంటి క్రియలు జరుగుతాయో ఎరిగినటువంటి దేవుడు ఇదిగో మనకు ముందుగానే ఆయనకి జీవితం గురించి రాయించి పెట్టాడు. చూద్దాము యోహాను సువార్త 19వ అధ్యాయము. దయచేసి చూద్దాం ప్రియులరా. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనాన్ని చూడగలిగితే ఒక చక్కటి మాట ఇక్కడ కనబడుతుంది. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు, రమారమి ఎంతండి 150 సేర్ల ఎత్తు ఏమండి తెచ్చించాడంటే. ఎవరైనా మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన, ఎప్పుడు, ఎక్కడ? ఇప్పుడు 3వ అధ్యాయంలో మనం చదువుకున్నామే, ఈ నికోదేము గారట. ఎక్కడికి వచ్చాడని కనబడుతుంది ఇక్కడ మనకి. సన్హెడ్రిన్ సభలో ఉన్నవాడు ఆ విధమైనటువంటి, అందరూ తిరస్కరిస్తుంటే, అందరూ మెస్సయ్య కాదని తిరస్కరించి ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి నిర్దాక్షిణంగా ఏమంటే ఆయనను సిలువకు అప్పగిస్తే, నూతన జన్మనుభవంలోకి వచ్చినటువంటి ఈ యొక్క పండితుడు మాత్రం ఏమంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడని ఎరిగిన వాడై ఆయన కొరకు సుగంధ ద్రవ్యాలను సమకూర్చుకున్నట ఆయన బోలముతో కలిపిన అగరు, ఏమండి రమారమి 150 సేర్లు ఎత్తు తీసుకొచ్చాడట. ఎక్కడికండి? యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ దేహానికి పొయ్యటానికి. ఆత్మలో పుట్టినవాడు ఒకప్పుడు ఏమండి పొగుడుతూ రహస్యంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి పొగుడాడు. ఎవరిని? యేసయ్యను. ఎవరు? నికోదేము గారు. ఇప్పుడు బహిరంగంగా మరణించినటువంటి యేసు ప్రభు వారు తిరిగి లేస్తాడని నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మినటువంటి ఈ యొక్క నికోదేము గారు ఏం చేశాడు అంటే, అత్తరు తీసుకొచ్చి, ఏమంటే ఎంత రిస్క్ అయినా, తన ఫ్యామిలీకి రిస్క్ అది, తన ఉద్యోగానికి రిస్క్ అది, అవునా కదంటారా? ఆ రోజున పరిస్థితి ఎలాగుందో మీరు లేఖనాలు తెలిస్తే మనకు అర్థమవుద్ది. ఆ రోజునున్న పరిస్థితిని బట్టి ఆ రోజుల్లో ఎవరైనా ఆయన శిష్యుడు అంటే ఆయన కూడా కొట్టేస్తారు, ఆయన కూడా వేసేస్తారని శిష్యులు కూడా పారిపోయారు అక్కడి నుంచి. అవును కదా? ఏమండి అలాంటిది ఏ పరిసయ్యకు తెగకు చెందినవాడో,
ఏ శాస్త్రులలో ఉన్నవాడు, ఏ సమాజ మందిరంలో ఉన్నవాడు అందరూ వ్యతిరేకిస్తుంటే ఈయన మాత్రం రిస్క్ తీసుకుని మరి వచ్చాడు. ఎక్కడికి చెప్పండి? అరిమైతే యేసేపు త్వరగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాడీని తీసుకుని తన మరి సమాధిలో పెట్టడానికి ఇష్టపడి తీసుకెళ్తున్న టైంలో ఈయన వచ్చేసాడండి. ఏమంటే ఆత్మలో పుట్టినవాడు ఎట్లా ఉంటాడో చూసారా ప్రియులరా? ఏమండి బహిరంగంగా ప్రభువును ఒప్పుకోవటానికి సిద్ధపడతాడు. దానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. మనం ఇలా దేవుని నమ్మిన పిల్లలు క్రిస్టియన్స్ అని అనుకుంటారేమని చాలామంది అండి ఉద్యోగాల్లో చెప్పుకోరండి. ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు, లేకపోతే మంచి మంచి పదవుల్లో ఉంటారు. పదవుల్లో ఉన్నవారు, ఉద్యోగాల్లో ఉన్నవారు, మంచి మంచి స్థాయిలో ఉన్నవారు చాలామంది మేము ప్రభు నమ్ముకున్న వారమని ధైర్యంగా చెప్పలేనటువంటి పిరికివారు ఈరోజు చాలామంది కనపడుతున్నారు. ఎందుకు ఆ యొక్క జీవితం మనకి? ప్రభు వల్లే నీకు దీవెన తెచ్చుకున్నావు, ప్రభు వల్లే నీకు ఉద్యోగం వచ్చిందంటావు, ప్రభు వల్లే నీకు మేలు జరిగాయి అంటావు, ప్రభు వల్లే ఇల్లు కట్టుకున్నానంటావు, ప్రభు వల్లే నాకు పదవి వచ్చిందంటావు. కానీ ఆ ప్రభువును బాహాటంగా ఒప్పుకోలేని జీవితం అది ఒక జీవితమేనా? అలాంటి ఒప్పుకోలేనప్పుడు ఆ ఉద్యోగం ఎందుకు, ఆ వ్యాపారం ఎందుకు, ఆ యొక్క పదవి ఎందుకు, ఆ అధికారం ఎందుకు అనుకున్నాడు ఎవరు? నికోదేము గారు నా జీవితాన్ని మార్చి పండితున్నాను నేను, అంతా నాకే తెలుసు, జ్ఞానం అంతా నాకే తెలుసు అనుకున్న నికోదేము గారు వాస్తవాలు గమనించడానికి రాత్రి వేళ వచ్చాడు. ఏమండి ఇప్పుడు మాత్రం బహిరంగంగా వచ్చాడు. ఆ రోజు రాత్రి వేళ వచ్చాడు, కానీ ఈరోజు మాత్రం ఏమండి కుటుంబాన్ని రిస్క్లో పెట్టుకున్నాడు, వ్యక్తిగత జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్నాడు, ఉద్యోగాన్ని కూడా రిస్క్ తీసుకున్నాడు. ఎంత రిస్క్ తీసుకున్నప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆయనకు అర్థమైంది ఒకటే, నాకు నూతన జన్మ ప్రభువు నాకు ఇచ్చాడు. నా కొరకు ఈ లోకానికి వచ్చిన మేము చూస్తున్న ధర్మశాస్త్ర సంబంధమైన యుగ పురుషుడు, లోకరక్షకుడు, మెస్సియా ఈయనే అని ఎరిగిన వాడే, నా కొరకు మరణించిన ఈయన మరలా తిరిగి లేస్తాడు అని నమ్మినటువంటి ఈయన చక్కగా అక్కడికి వచ్చి అవి అర్పించేసి వెళ్ళిపోతున్నాడు. ప్రియులరా, సమాధిలో నుంచి ఆయన యేసుప్రభు వారు లేచాడా లేదా? లేచాడు. చూడటానికి నేను వచ్చాడా? ఎవరో నికోదేము గారు, ఆయన రాలేదు, అవసరం లేదు ఆయనకి. ఎందుకు? నమ్మాడు గనుక. గుర్తెట్టుకోండి, నమ్మాడు గనుక. నమ్మిన వాడు వెళ్ళడం. మనకు నమ్మకం లేక ప్రతి ఎప్పుడు ఏమండి నమ్మకం లేక వెళుతున్నారు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయనే ఆ రోజు సజీవుడైన వాడిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారని ఆ రోజు ప్రశ్నిస్తే, ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మన వాళ్ళకి తెలిసి వెళ్ళే వాళ్ళు కొందరు, తెలియకి వెళ్ళే వాళ్ళు కొందరు. కానీ నికోదేము గారు మాత్రం ఆయన నమ్మాడు కాబట్టి ఎంత విశ్వాసం ఉందండి ఆయనకి ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది. నూతన జన్మ అనుభవం పొందినవాడు ఇప్పుడు మోషేను చూడట్లేదు, ధర్మశాస్త్రాన్ని చూడట్లేదు. ఎందుకంటే పరిసయ్యులు నీతి కార్యాలు చేస్తే పరలోకం వెళ్ళిపోవచ్చు అనే భావజాలంతో ఉన్నవాళ్ళు పరిసయ్యులు. తెలుసా? కొన్ని ధర్మకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి భావజాలంతో ఉన్నవారు ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, పండితులు. ఈరోజు కూడా అలాగే ఉన్నారుగా. అన్నదానం చేద్దామా? చేసేద్దాం, మంచిదే చేయండి. వస్త్రదానం చేద్దామా? చేద్దాం, మంచిదే చేద్దాం. కేవలము నీతి కార్యాలు చేసి పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటే మీ భ్రమ. ఒకరోజు పండితుడైన నికోదేము గారు అలాంటి భావజాలంతో ఉన్నవాడే ఒకప్పుడు. కానీ నీతి కాదునైనా, ఇదిగో నీకు పాప క్షమాపణ దొరకాలంటే నీతిమంతుడైన యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించిన వాడు దేవుని కోసం గొప్పగా బ్రతుకుతాడు. సిగ్గు పడకుండా, ఏమాత్రము ఈ లోకాన్ని లెక్క చేయకోకుండా, నా ప్రభు కొరకు, ఆ నిత్య జీవం కొరకు, నా ప్రభు కొరకు నేను బ్రతుకుతానని ఒక మంచి తీర్మానంతో ప్రియమైనటువంటి దేవుని పిల్లరా బ్రతికేస్తాడంటానికి నికోదేము గారి యొక్క లైఫ్ హిస్టరీ అనేది చాలా గొప్పగా మనకి కనబడుతుంది ప్రియులరా. ఆ రోజు సర్పపు కాటు నుండి రక్షింపబడటానికి మోషే గారి మాట విన్నారు. ఈరోజు సాతాను కాటు నుండి రక్షింపబడటానికి యేసుప్రభు మాట మనం వినాలి. అర్థమైందా ప్రియులరా? యేసుప్రభు వారి మాట విన్న నికోదేము యొక్క లైఫ్ నూతన జన్మనుభవంలోకి వచ్చాడు. ఏమండి పగిలిపోయింది అనేక హృదయం, అంగీకరించేస్తాడు ప్రభుని. ఆయన నేర్చుకున్న ధర్మశాస్త్రం ఉన్న సారాంశం ఈయనని అర్థమైంది. ఓహో, మా నీతి క్రియలు మురికి గుడ్డలు లాంటివి ఆయన దగ్గర అనే సంగతి అర్థమైంది. వెంటనే ప్రభువుని చేర్చుకున్నాడు, ప్రభు కోసం బ్రతికేశాడు. ప్రియులరా, ఆయన శిష్యుడిగా ఆయన మనకి కనబడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు వాక్యం విన్న మీరందరూ ఎంతమంది ఇంకా
ఏదో గొప్ప కార్యాలు, నీతి క్రియలు చేసి, మంచి కార్యాలు చేసి పరలోకం వెళ్ళిపోవాలనే భావజాలంతో లోకస్తులు ఉన్నట్లుగా మీరు ఎవరు ఉండటానికి వెళ్ళేది ఇక్కడ. చాలామంది మందిరానికి రారు, దేవుని సన్నిధిలో వాక్యం వినటానికి మనసు రాదు, కానీ గొప్ప గొప్ప కార్యాలు బయట చేస్తూ ఉంటారు, సమాజకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు. మంచిదే, చెయ్యండి. మరి అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తే, ఈలోపే అర్ధాంతరంగా నీ యొక్క జీవితం ముగిసిపోతే ఏంటి నీ పరిస్థితి? నువ్వు వస్త్రదానం చేసావని, అన్నదానం చేసావని దేవుడు పరలోకంలో కూర్చోబెట్టుకోడు. నీ పాపాలు కడుక్కున్నావని అడుగుతాడు. నువ్వు స్వస్థత పొందావు కదా ప్రభువా, నువ్వే కదా నాకు స్వస్థత ఇచ్చావు, నువ్వే కదా నాకు పిల్లల్ని ఇచ్చావు, నువ్వే కదా నాకు ఆపదలు ఆదుకున్నావు ప్రభు, నువ్వు అంటే నాకు ఎంత నమ్మకం అంటావేమో. నికోదేము గారు చెప్పినట్లుగా. నికోదేము గారు ఏమన్నాడు? పరలోకం నుండి నువ్వు రాకపోతే మీ ద్వారా ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుతాయినైనా అన్నాడా లేదా? జరగలే, కానీ అసలు ఎందుకని నువ్వు ఏం రక్షణ పొందవా అని ఆ రోజు డిస్కషన్ అది. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. వీటి మీద మాత్రమే నమ్మకం ఉంచుకుని పాపక్షమాపణ, రక్షణ అనుభవంలోకి రాకుండా వాయిదాలు వేస్తున్నటువంటి బిడ్డలారా, దయచేసి దేవుని దగ్గరికి రండి. కాటేసింది సాతాను. ఆ విషం అనేది, పాపం అనే విషయం ప్రతి మనిషిలో ఎదుగు ప్రవహిస్తుంది. దానికి విరుగుడు సిలువలో వేలాడుతున్న యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవితమే. ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు ఈ మాటలు ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ యేసును అంగీకరించకపోతే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ కిందకి రాకపోతే, ఏమండి, నీ యొక్క చదువు వ్యర్థమే, నీ యొక్క యవన జీవితం వ్యర్థమే, నీ ఉద్యోగమే వ్యర్థమే, నీ వ్యాపారాలు వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. అన్నీ ఉండి రక్షణ లేకుండా నాశనానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? చదువు ఉంది, సంస్కారం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, మంచి మంచి జీవితం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీ జీవితాన్ని మార్చుకోలేదు. యేసు వైపు చూసి నీ బ్రతుకును మార్చుకుంటే గనక నిత్య జీవము మనదే. ఇది నికోదేము గారి యొక్క లైఫ్ హిస్టరీ ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న పాఠం. చాలామంది పండితులుగాను, జ్ఞానులుగాను, అధికారులుగాను చలామణి అయిపోతూ పాపక్షమాపణ అంటే, మారు మనసు అంటే చెవుని పెట్టట్లా, మాకు అవసరం లేదన్నట్టుగా బతుకుతున్నారు. మాకు దేవుడు పరలోకం ఇచ్చేస్తాడన్నట్టుగా బ్రతుకుతున్నాడు. కానీ అలా ఉంటే మీకు నిత్య జీవం అనేది దూరం అయిపోతుందని చెప్పి, ఆ రోజు మోషే గారి యొక్క జీవితాన్ని చూసి, మోషే గారి సందర్భాన్ని చూసి, మోషే గారి మాట విని బ్రతికేరే వాళ్ళు ఈరోజు చేసే మాట వింటే నువ్వు బ్రతుకుతావు కదా, నువ్వు బ్రతుకుతావు కదా. దేవుడు సెలవిస్తున్న మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకుని ప్రియులారా, మనము మన కుటుంబాలు ఈరోజు వాక్యమైన బిడ్డలారా, యవన బిడ్డలారా, చిన్నలారా, పెద్దలారా, మీ హృదయాల్లో యేసయ్యకు చోటిస్తున్నారా? మారు మనసు, నూతన జన్మ మీకు కావాలా? కావలిస్తే ఎక్కడికి రావాలి? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిన యేసు ప్రభువారి దగ్గరికి రావాలి. మారండి, మార్చుకోండి మీ జీవితాలని. ప్రభువా నన్ను క్షమించినైనా నీకోసం నేను బ్రతుకుతానని చెప్పి పాపక్షమాపణ పొందుకుని బాప్తిసం ద్వారా ఆయనలోనికి రండి. అప్పుడు నీలో క్రియలు ఎలా కనబడతాయో తెలుసా? ఎలా కనబడతాయి? అంత ఆత్మీయ జీవితమే కనబడుతుంది నీకు. నీ స్నేహాలు మారుతాయి, నీ భాష మారుతుంది, నీ వస్త్రధారణ మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. మారిన జీవితమే నూతన జన్మ జీవితం. ఇది సమాజానికి కనపరుచుకోవలసిన జీవితం ప్రియులరా. అలా సమాజానికి కనపరుచుకునేవాడే ఆత్మ మూలంగా ఈయన నిజంగా ఈయన ఆత్మలో పుట్టాడని మనం ఎలా గుర్తెరగలగాలి అంటే, ఒకప్పుడు నోరిపితే బండ బూతులండి ఈవిడికి, ఈవిడ నోటంటే ఒక బూతు మాట రావట్లేదని చెప్పగలగాలి. ఒకప్పుడు ఈయన గారు తిరుగుబోతండి, లేకపోతే తాగేవాడండి, కానీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాటి జోలికి రాకుండా చక్కగా బ్రతుకుతున్నాడని చెప్పగలగాలి. ఒకప్పుడు సినిమా పాటలు లేదా సెల్ ఫోన్లో పనికిమాలినవన్నీ పెట్టుకుని తిరిగేవాడండి, కానీ ఈరోజు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటున్నాడు, సెల్ ఫోన్లో దేవుని వాక్యం తప్ప మరి దేనికి వాళ్ళు ప్రార్థన ఇవ్వట్లేదు అని చెప్పగలగాలి. ఇది ఆత్మ మూలంగా పుట్టినవాడు. ఏమైనా గాలి కనబడదు, క్రియలు మాత్రం కనబడతాయి. మన పుట్టిక నూతన జన్మ. ఆ పుట్టుక అనేది పైకి కనిపించేది కాదు, మన క్రియల్లో మాత్రమే అది కనిపించాలి ప్రియులారా. ఆ విధమైనటువంటి ధన్యత వాక్యం విన్న మన కుటుంబాల్లో, మన బిడ్డలు, మన భర్త కానీ, మన భార్య కానీ, మన బిడ్డలు కానీ, అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ ఇలాంటి అనుభవంలోకి వచ్చేలాగున మనమందరము కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఇంకా అలాంటి అనుభవంలోకి రాకుండా ఉంటే, ప్రభువారు నీకోసమే ఆయన పిలుస్తున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. ఒకసారి ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తే ఆయన అంటున్నాడు, బోధిగంత నివాసులారా నా వైపు చూసి
రక్షణ పొందండి. ఒకనాడు ఇశ్రాయేలు ఎవరి వైపు చూసి రక్షింపబడ్డారు? అరణ్యంలో మోషే గారి మాట విని ఆ ఇత్తడి సర్పాన్ని చూసి ఆ పాము కాటు నుంచి రక్షింపబడ్డారు. ఈరోజు సాతాను అనే పాము కాటు నుంచి రక్షింపబడాలంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాల కొరకు మరణించాడు, నా పాపాల కోసం మరణించాడు, క్షమించాడు అని నమ్మగలిగితే ఆయన దగ్గరికి రా. ఆయన చూసి రక్షణలోనికి రా. శాంతిని అనుభవించు, సమాధానాన్ని అనుభవించు, నిత్య జీవాన్ని మరి పొందుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. దయచేసి అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ కృపమయ్య మీకు వందనాలు తండ్రి. ఈ సువార్త సభల్లో మొదటి రోజు మొదటి వర్తమానంలో ప్రభువా నాయన పగిలిన పండితుని యొక్క హృదయం అని ఈ యొక్క పాఠంలో నా తండ్రి తన జ్ఞానవంతుడిగా, గొప్పవాడిగా, అధికారిగా నాయన మరి చలామణి అవుతూ నేర్చుకుని బోధిస్తూ ఉన్నటువంటి ఆయన ప్రభు దగ్గరికి రాగానే తన జీవితం ఎట్లాగా మారిందో నాయన, పగిలినటువంటి హృదయం, విరిగినటువంటి మనస్సు నాయన మరి ఆయన ఎట్లాగా పొందుకున్నాడో కేవలం యేసు ప్రభు వారితో గడిపిన కొద్ది క్షణాలు, యేసు ప్రభు వారు మాట్లాడిన మాటల యొక్క సారాంశాన్ని గమనించి వెంటనే తన హృదయాన్ని నాయన మార్చుకున్నాడు. చివరికి నాయన ప్రభు అయిన యేసయ్య మరి పునరుత్థానము సమయంలో దగ్గరికి వెళ్ళి మరి ఆరాధించడానికి ఇష్టపడ్డాడు తండ్రి. ఆత్మ మూలంగా పుట్టిన వారి బ్రతుకులనైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ నాయన మరణ పునరుత్థానాలను నమ్మి ఎట్లాగ బ్రతకాలో ఇదిగోనైనా గాలిని మాకు చూపించారు. ఇదిగోన దేవ దాని యొక్క శబ్దాన్ని మేము వింటాం, కానీ దాని ఇదిగోనైనా క్రియలు మా జీవితం మాకు కనబడాలని చెప్పి నాయన ఆ వాతావరణం మాకు అనుభవించాలని చెప్పి మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు తండ్రి. శ్రద్ధతో వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితంలోని బిడ్డలకు రావటానికి సహాయం చేయండి. మా కుటుంబాలు వెలిగింపబడాలి, రక్షింపబడాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి తండ్రి. నాయన మేమందరం ఇక్కడ ఎలాగైతే కలిసికట్టుగా మిమ్మల్ని ఆరాధిస్తున్నామో మరణ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత మేమందరము కలిసి పరలోక రాజ్యానికి వచ్చే విధంగా మా జీవితాలన్నీ కూడా తీర్చిదిద్దమని, పాపక్షమాపణ రక్షణలోకి వచ్చిన ప్రతి కుమారుడు కుమార్తె కూడా నా తండ్రి నీకు తగిన పిల్లలుగా వారి జీవితాలను కట్టుకోవటానికి శక్తినిమ్మని, అపవాది కుతంత్రాలను నాశనం చేయమని నా తండ్రి ఈ ఉదయకాలపు సభను మీరు దీవించి ఇప్పటి వరకు కూడా మీరు నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాయంత్రకాలపు సభలో నాయన వాతావరణాన్ని అనుకూలపరిచి ప్రభువా నీ దాసుల ద్వారా మీరు విలువైన మాటలు మాకు మా గ్రామానికి సంఘాలకు అందించిన ఆయన మీరే బలపరిచి నడిపిస్తారని, అలాగే ఆయా ప్రాంతాల నుంచి రాబోతున్నటువంటి బిడ్డలను కూడా క్షేమంగా మా మధ్యకు నడిపిస్తారని ఆశపడుతూ త్వరలో రాబోతున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సమాధానము మనకును మన కుటుంబాలకును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.